తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమాత్మ సుభద్రని అభిమన్యుని ఊరడిస్తాడండి. అంతేగాని గర్భంలో ఉండగా ఏదో వ్యూహం చెప్తూ ఉంటే కృష్ణుడి మధ్యలో రావడం ఇట్లాంటి కథలేవి కూడా భారతంలో మనకు కనబడం. ఇది తెలుసుకోవాల్సిందే. అలాగే నూనెలు రాస్తూ తొడను మర్చిపోయింది, లేదో తొడక రాయడం జరగలేదు, ఇలాంటి కథలు ఎక్కడి నుంచో వచ్చాయో మనకు ప్రమాణ గాథల్లో ఇవి కనబడవు. ఇవి తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి సుభద్రని, ఇటు ఉత్తరని, ద్రౌపదిని కూడా కృష్ణ పరమాత్మ స్వయంగా ఓదార్చుతాడు. ఆ తర్వాత ఆ రాత్రి కథ సాయంత్రం వెళ్ళి శపథం పట్టారు. ఆ రాత్రి అర్జునుడు తన శిబిరంలోకి తాను ప్రవేశించినప్పుడు కృష్ణుడు కూడా లోపలికి వెళతాడు. ఇంకా ఈ రాత్రి ఉంది, మరుసటి రోజు పగలంతా ఉంది, సూర్యాస్తమయంలో కూడా జయద్రథుడు మరణించాలి. ఇది సామాన్యమైన అంశం కాదు. అందుకే కృష్ణ రేపు ప్రాతకాలంలో నువ్వు మొత్తం రథాన్ని సిద్ధం చేయి, మనం బయలుదేరదాం అంటాడు. అని రాత్రి తన శిబిరంలోకి తాను వెళ్ళిన వెంటనే లోపల కృష్ణ పరమాత్మ కూడా వెళతాటండి. సంధ్యావందనాదులన్నీ పూర్తయ్యి అప్పటికే అక్కడ కృష్ణుడు అర్జునుడు కూర్చోపెట్టి తాను అతడు ఇద్దరు ఆచమనం చేస్తారు. అక్కడ ఆచమనం చేసి ఒక స్థండిలం అంటే అక్కడ రాతి మీద ఒక చిన్నమును లిఖించి ఆయుధాలన్నీ పెట్టి పూజ చేస్తారట. తతస్పృష్టోదకే పార్థే వినీతా పరిచారకాః దర్శయం తోంతికో చక్రు నైశం త్రయంబకం బలిం. నైశం ఆ నిశిలో ఆ రాత్రిపూట త్రయంబకును ఉద్దేశించి బలి చేశారు. బలి అనగా పూజ. ఇది తెలుసుకోవాల్సింది. బలి అంటే నరకడం కాదు, బలి అనగా పూజ. బలి పూజాయాం అని అర్థం కనబడుతుంది మనకి. అందుకే శివ పూజ ఆచరించారు వాళ్ళు, శివుణ్ణి పూజింపజేశారు. ఆ శివ పూజ అంతా పూర్తయిన తర్వాత పూర్తి పూజానంతరం కూడా ఆచమనం చేయాలి. ఆ ఆచమనం చేసి అర్జునుడు కృష్ణ పరమాత్మను అక్కడున్న ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి కృష్ణుని యొక్క పాదాలపై, శిరస్సుపై, తొడల దగ్గర పువ్వులు వేసి కృష్ణునికి ఉపహారం సమర్పించాడు. కృష్ణుడు తన పక్కన దాన్ని పెట్టుకుని నువ్వు నిశ్చింతగా ఉండు, ఈ రాత్రి హాయిగా నిద్రించు, పొద్దున బయలుదేరదాం అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణ పరమాత్మ తన శిబిరానికి వెళ్ళి, ఇక్కడ ఈ నిద్రపోతున్నాడు కానీ కృష్ణ పరమాత్మ తిన్నగా తన శిబిరానికి వెళ్ళి ఒక్కసారిగా పద్మాసనం వేసుకుని యోగ మార్గంలో సమాధి స్థితిని పొందెట్ట. ఆ సమాధి స్థితిని పొంది ఆయన ఏం చేస్తున్నాడు అనేది లోకానికి తెలియవలసిందే. ఆ విధంగా కొంతసేపు ధ్యానం చేసి తర్వాత దారుకుడితో చెప్తూ ఉన్నాడు. అర్జునుడు అనితర సాధ్యమైన ప్రతిజ్ఞ చేశాడు. అది సాధించడం అంత తేలిక కాదు. అందుకు నేను రేపు దానికోసం ఏ విధంగానైనా ప్రయత్నించి అర్జునుడి చేసి సాధింపజేయాలి, అది నా బాధ్యత. కాబట్టి నువ్వు రేపు పొద్దుటికల్లా గుర్రములవన్నీ ఏర్పాటు చేయు అని కృష్ణుడు. అటు తర్వాత తాను ఆ రాత్రంతా ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ హాయిగా నిద్రపోతున్నాడు అర్జునుడు. నిద్రపోతున్న అర్జునుడికి ఆశ్చర్యకరమైన అంశం జరిగిందండి. ఎప్పుడైతే అర్జునుడు నిద్రకి ఎలా ఉపక్రమించాడు అంటే, తాను ఇదివరకు ప్రతిస్మృతి అనే విద్యతో తపస్సు చేశాడు. గుర్తుందా? ఇప్పటిదాకానా అరణ్య పర్వంలో వ్యాసులు వారు ఉపదేశించిన ప్రతిస్మృతి విద్య శివమంత్రములు జపం చేసుకుంటూ పడుకున్నట్టండి. ఎప్పుడైనా నిద్రించేట సమయంలో భగవన్నామము కానీ గురువులు ఉపదేశించిన మంత్రం కానీ మౌనంగా జపిస్తూ పడుకుంటే మళ్ళీ మన నిద్ర లేచేటప్పుడు కూడా ఆ జపమే చేసినట్లయితే నిద్రాకాలం అంతా కూడా అనుష్ఠాన కాలంగా లెక్కబడుతుంది అని రామకృష్ణ పరమహంస చెప్తారు. మొత్తానికి ఆ విధంగా అతడు నిద్రకు ఉపక్రమించాడు. అది కూడా మంత్రము జపం చేసుకుంటూ స్మరించుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగిందిట. కృష్ణ పరమాత్మ శిబిరంకి వచ్చాడు. ఇది స్వప్నం అనుకుందాం, ఎందుకంటే నిద్రపోయిన తర్వాత శిబిరంలోకి ప్రవేశించాడు. శిబిరంలోకి ప్రవేశించి, నువ్వు ఎంత పనిచేసేవయ్యా, అందరి చేత రక్షింపబడుతున్న సైంధవుణ్ణి అసలు పట్టుకోగలమా, పైగా ఒక్క రోజులో, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా అని చెప్తూ, నీ మేలు కోరి నేను ఒక పని చేస్తున్నాను. నువ్వు ఒకప్పుడు పాశుపతం అనే పరమమైన అస్త్రాన్ని నువ్వు సంపాదించావు శివానుగ్రహం చేత. అది పరమేశ్వరుడిది. అది పరమేశ్వరుడు దానితోనే అనేక దైత్యుల్ని వధించాడు. నీపై దయతో దాన్ని అనుగ్రహించాడు. నువ్వు ఒక్కసారి ఆ శివుని ధ్యానించు అని చెప్పగానే అప్పుడు కృష్ణుని ప్రక్కన కూర్చుని అర్జునుడి ధ్యానంలోకి వెళ్ళగానే అర్జునుడిని తర్వాత ఒక్కసారి లేపి చెయ్యి పట్టుకుని కృష్ణుడు తీసుకువెళ్ళిపోతున్నట్టు. ఎక్కడికి? ఆశ్చర్యకరం. వాళ్ళ నడక ఎలా సాగుతుందంటే గగన మార్గంలోంచి సాగుతుంది. ఆ వెళుతున్నప్పుడు వివిధములైనటువంటి పర్వతములు, నగరములు, పల్లెలు కనబడుతున్నాయి. అలా గగన మార్గంలోంచి, అనగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? స్వప్నమా? ఇది తెలుసుకోవాలి.
ఒక్కొక్కప్పుడు నిద్రలో దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, నిద్దట్లోనైనా సరే భగవద్ అనుభూతులు కనబడితే అది స్వప్నం అనుకోవద్దు, అది సాక్షాత్కారమే అని చెప్పారు. ఎందుకంటే అది సూక్ష్మ భూమిక తెరచుకుంటుంది మనకు ఆ సమయంలో. అందుకు కొన్ని సూక్ష్మ భూమికల్లో జరుగుతుంటాయి. స్థూల దేహానికి అది తెలియదు, సూక్ష్మదేహానికి అది తెలుస్తుంటుంది. ఆ సూక్ష్మ భూమికలో జరుగుతున్నదాన్ని మనం స్వప్నం అనుకుంటాం. యోగులు ధ్యాన స్థితిలో దాన్ని పొందుతూ ఉంటారు. ఇతరులు భగవద్ అనుగ్రహాదులు కలిగినప్పుడు ఆ స్వప్నము లాంటి సూక్ష్మ భూమికలో భగవద్ అనుభూతి లభిస్తుంది. కనుక ఇక్కడ నిజానికి స్వప్నం అనడానికి లేదు. అర్జునుడి యొక్క సూక్ష్మ శరీరాన్ని లేపి తీసుకువెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే స్థూల దేహంతో రాత్రికి రాత్రి కైలాసానికి వెళ్ళడం సాధ్యం కాదు. సూక్ష్మదేహానికి యోగ మార్గంలో అది సాధ్యమవుతుంది. అసలు ప్రధాన వస్తువు సూక్ష్మదేహమేగా. అందుకే సూక్ష్మదేహాన్ని పట్టుకుని తీసుకువెడుతున్నాడు. పైగా కుడి చేతిని పట్టుకుని నడిపిస్తున్నట్టండి. అంటే తాను నడవలేడు, ఆయన నడిపిస్తున్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఆ వెళుతున్నప్పుడు గగన మార్గం నుంచి వెళుతూ ఉంటే వివిధములైన పర్వతములు నగరములు దర్శనమిస్తూ ఉన్నాయి. క్రమంగా హిమవత్ పర్వత శ్రేణిలోకి ప్రవేశించారు. దివ్య శిఖరములు ఎన్నో గోచరిస్తున్నాయి అక్కడ. అశ్వశిర శిఖరము, అధర్వణముని యొక్క ఆశ్రమము, పుషదంశ పర్వతము, అప్సరసలతో కిన్నెరలతో నిండినటువంటి మందర పర్వతము, వీటన్నిటిని చూస్తూ ఉండగా క్రమక్రమంగా వీటన్నిటికంటే విశేషంగా మహోజ్వలంగా గ్రహ నక్షత్రాదులు చంద్రసూర్యాగ్నులన్నీ ఒకే చోట ఉన్నాయా అన్నంత కాంతితో మెరిసిపోతున్న ఒక పర్వతము గోచరించింది. ఆ పర్వతం పైకి చెయ్యి పట్టుకుని అర్జునుడిని దింపేటండి పర్వత శిఖరం మీదకి. అక్కడ దిగారు. అంతవరకు అన్నిటి చూశారు. ఈ పర్వతం చాలా అద్భుతంగా ఉంది, సువర్ణ కాంతులతో తేజరిల్లుతున్నది. ఆ పర్వతంపై రమ్యమైన కల్పవృక్షము, ఆ కల్పవృక్షపు నీడలో ఉన్నతమైన సింహాసనము, దానిపై కూర్చుని ఒక మహాత్ముని దర్శనం జరిగింది ఈ మహానుభావులకి. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, సమాసాధ్యతు తం శైలం శైలాగ్రే సమవస్థితం తపో నిత్యం మహాత్మానం అపశ్యత్ వృషభధ్వజం. అక్కడ గోచరించిన వాడు సాక్షాత్ పరమేశ్వరుడు. గోచరించాడు. తపోభంగిమలో ఉన్నటువంటి శివుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుని చేత దర్శింపజేస్తున్నాడు. తాను దర్శిస్తూ సహస్రమివ సూర్యాణం దీప్యమానం స్వతేజసా సూర్యనం జటిలం గౌరం వల్కలాజిన వాససం. వేల కొలది సూర్యులు ఒక్కచోట ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నది స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము. శూలము దాల్చినటువంటి వాడు, జటాధరుడు, తెల్లని కాంతులతో మెరిసిపోతున్నటువంటి వాడు, చర్మాంబరము ధరించినటువంటి వాడు, పార్వత్యా సహితం దేవం విచిత్రాంగం మహోజసం. విచిత్రమైన శరీరంతో అద్భుతమైనటువంటి ఓజస్సుతో గోచరిస్తున్నాడు. మహాబలస్వరూపముగా కనిపిస్తున్నాడు. పార్వతీదేవితో కూడినటువంటి ఆ స్వరూపము. ఆయన చుట్టూ కూడా ఋషులు, దేవతలు, గంధర్వులు ఇత్యాదులందరూ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. అప్సరసలు, గంధర్వులు మొదలైన వారు స్వామిని ఆనందింపజేయడానికి గీత వాదిత్ర సన్నాదైర్ హాస్య లాస్య సమన్వితం వల్గితా స్ఫోటితోత్కృష్టై పుణ్యైర్గంధైశ్చ సేవితం. అంతేకాదు మొత్తం ఒక అద్భుతమైన పరిమళము అలముకుందుట కైలాస శిఖరంపై. స్తూయమానం స్తవైర్దివ్యై ఋషిభి బ్రహ్మవాదిభి గోప్తారం సర్వభూతానాం. ఎవడయ్యా అతడు అంటే సర్వభూతములకు సంరక్షకుడైన పరమేశ్వరుడు. గోప్తారం సర్వభూతానాం విశ్వాసధరం అచ్యుతం. ఇక్కడ శివుణ్ణే అచ్యుతం అన్నారండి. భారతం యొక్క చమత్కారం అది. అందుకే శాశ్వత గుం శివమచ్యుతం అని అంటున్నాం. అచ్యుతుడు శివుడు ఒకటైన ధ్వని ఇక్కడ కనిపిస్తుంది. లోకాదిం విశ్వకర్మాణం అదే మీశానమవ్యయం. ఆ స్వరూపాన్ని చూడగానే కృష్ణార్జునులకు ఒళ్ళు పులకించింది. కృష్ణ పరమాత్మ రెండు చేతులు దోజిలించి శిరస్సు వంచి మన శివునికి నమస్కరిస్తున్నాడు. ప్రక్కనే అర్జునుడు కూడా కృష్ణుడిని అనుసరించి పులకిత గాత్రుడి పరమేశ్వరుని నమస్కరిస్తున్నాడు. లోకాదిం, ఆ పరమేశ్వరుడు లోకాదిం విశ్వకర్మాణం అజం ఈశానమవ్యయం. ఇక్కడ కృష్ణుడు అంటున్న మాటలు. లోకములకు ఆదిరైనవాడు, విశ్వమునంతటి నడుపువాడు, జన్మరహితుడు, ఈశానుడు, అవ్యయుడు, మనస పరమం యోనిం ఖం వాయుం జ్యోతిషాం నిధిం. ఆకాశము, వాయువు, పంచభూతములు ఎవరి స్వరూపమో, సమస్త జ్యోతిష్యులకు ఎవడి నిధానము ఆయన. అంతేకాదు సర్వయోగములకు ఆయన స్థానము. యోగానాంచ పరంధామ హృష్టం బ్రహ్మవిదాం నిధి. బ్రహ్మవేత్తలకు ఆయన నిధి వంటి వాడు. చరాచరస్య స్రష్టారం ప్రతిహర్తారమేవచ. సర్వజగత్తుని సృష్టించి పాలించి లయింపజేసే పరమేశ్వరుడు. వవందేతం తదా కృష్ణో వాంగ్మనోబుద్ధి కర్మభి. కృష్ణుడు ఎలా నమస్కరించాడయ్యా శివుని అంటే వాంగ్మనోబుద్ధి కర్మభి. మాటతో, మనస్సుతో, బుద్ధితో, చేతులతో, చేతలతో నమస్కరించాడు. ఆ నమస్కరించగానే స్వామి మందహాసం చేసి పలకరించాడు. కృష్ణ, నీ దర్శనంతో నాకు చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నది. నువ్వు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావో చెప్పు, మీకు నా స్వాగత వచనములు పలుకుతున్నాం. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కనుక మీ శ్రమ దూరమగుగాక.
మీ కోరిక ఏమిటో చెప్పండి, మీకు ఏది మేలో అది నేను తప్పకుండా చేస్తాను అంటే కృష్ణార్జునులు ఉభయులు కలిసి శివుని స్తుతిస్తారు. ఆ స్తుతించడం ఎలాగంటే జానుభ్యామవనింగత, మోకాళ్ళు నేల మీద ఉండేటట్టు చేసి తల వంచి 2 చేతులు తల దగ్గర పెట్టి తల వంచుకుని ఇద్దరు ఉభయులు కూడా నమస్కారం చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన స్తోత్రం ఇక్కడ కనబడుతుంది. ఇది పారాయణ యోగ్యమైన దివ్య స్తోత్రం. నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే ఈశానాయ మఖఘ్నాయ నమోస్త్వంధకఘాతినే. ఇలా పెద్ద స్తోత్రం ఉన్నది. ఒక 2 శ్లోకాలు మనం ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. ఈ విధంగా నమస్కార బాహుళ్యంతో శివుని స్తుతించిన తర్వాత శివుడు అప్పుడు అనుగ్రహిస్తూ మీకు కావలసినది ఇక్కడున్న అమృత సరస్సు ఉన్నది, అమృత సరస్సు వద్దకు వెళ్ళి నమస్కారం చేయండి అని. దేవతలకు అది అమృత సరస్సు, మానవులకు అది మానస సరస్సు. అది తెలుసుకోవాల్సినది. ఆ అమృత సరస్సు అక్కడ ఉన్నది. దాని ముందు మీరు నిలబడితే అందులో పాశుపతాస్త్రం గోచరిస్తుంది, దానికి మీరు నమస్కారం చేసి సంపాదించుకోండి అని ఎప్పుడైతే పరమేశ్వరుడు చెప్పాడో ఆ సరస్సుకు ముందు నిలబడి ఉభయులు చూస్తూ ఉంటే ఆ సరస్సు లోపల ఒక భయంకరమైన సర్పం గోచరించింది. 1000 పడగలతో, బంగారు కాంతులతో, నిప్పులు ఉముస్తున్నటువంటి పడగలతో ఒక మహాసర్పము, దాని ప్రక్కనే మరొక సర్పము. ఈ 2 సర్పాలను చూశారట. ఎప్పుడైతే సర్పాకృతులుగా కనబడ్డాయో, ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒక శక్తి భయంకరంగా కనబడితే అది శివుని యొక్క ఘోర శక్తి అని తెలుసుకుని శివ అని దండం పెడితేట ఆ ఘోరం వెంటనే అఘోరంగా మారిపోతుందండి. ఇది ఒక పెద్ద రహస్యం. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, నమస్తే అస్త్వాయుధాయ. స్వామి యొక్క ఆయుధములకు నమస్కారం చేశారు కదా. ధన్వనే, ధనువు ధరించిన స్వామివారికి నమస్కారము, ధనుస్సుకు నమస్కారము. అందుకే దివ్యమైన ధనుస్సును చూడగానే మళ్ళీ ఉభయులు ఆ సరస్సు ముందు మళ్ళీ జానుభ్యామవరింగత ఆ విధంగా నమస్కార భంగిమలో ఉంటూ దివ్యమైనటువంటి వేదముల్లో చెప్పబడ్డ రుద్ర నమక మంత్రమును చదివేట. వేద విద్వాంసౌ తద్బ్రహ్మ శతరుద్రియం అప్రమేయం ప్రణమతో గత్వా సర్వాత్మనా భవం. సర్వాత్మనా శివుని శరణు వేడుతూ వేద విద్వాంసులైన కృష్ణార్జునులు నమక మంత్రములను అనగా శతరుద్రియమును చదివారు. శతరుద్రియము చదివిన వెంటనే అంత సర్పాకారములతో భయంకరముగా ఉన్నటువంటి ఆ 2 సర్పములు కూడా ఒక్కసారి ఒకటి ధనువుగా ఒకటి బాణముగా మారిపోయేటండి. 2 కూడా అది చూస్తూ నమస్కరించగానే చేతికొచ్చి ఆ 2 కూడా ఆ రెండింటిని అర్జునుడు స్వీకరించి మళ్ళీ శివుని వద్దకు వెళ్ళి ఆయన దగ్గర పెట్టేట. చూడండి ఎంత అద్భుతమైన అంశము. శివుడు మందహాసం చేస్తున్నాడు, శివుడు నుంచి మరొక రూపం వెలికొచ్చింది. ఆ వచ్చినవాడు కూడా ఎర్రని జడలతో 3 నేత్రములతో అద్భుతమైన సుందరాకృతితో తేజరిల్లుతూ ఆ ధనుస్సుని బాణాన్ని తీసుకుని ఇలా రా అర్జున అని పిలిచెట్ట. పిలిచి ఈ ధనుస్సుని ఇలా పట్టుకోవాలి, బాణాన్ని ఇలా పట్టుకోవాలి, మంత్రాన్ని ఇలా చెప్పాలని మళ్ళీ మంత్రం చెప్తున్నాడు. ఏనాడో ఉపదేశించిన పాశుపతాస్త్రాన్ని మళ్ళీ తన నోటితో తాను చెప్తూ ఆ ధనుర్బాణములు అర్జునునికి అందిస్తూ ఉండగా ఒక్కసారిగా పుణ్యలోక సూక్ష్మలోకాల నుంచి మళ్ళీ నిద్రిస్తున్నటువంటి డేరాలో అర్జునుడు మేల్కొన్నట్ట. ఏమిటి ఆశ్చర్యకరమైన దృశ్యము! ఇది స్వప్నమా సత్యమా? జరిగినది మొత్తానికి నాకు శివానుగ్రహం లభించింది కృష్ణుని దయ వలన అనుకున్నాడు. ఆనాడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని రేపటి రోజు జయద్రథ వధ కోసం మరొక్కసారి పరమేశ్వరుడు నోట విన్నాడు. పరమేశ్వరుడు స్వయంగా అనుగ్రహించాడు. నిజానికి పాశుపతాస్త్రం అర్జునుడికి ప్రయోగించలేదండి యుద్ధంలో, ఇది తెలుసుకోవాల్సింది. కానీ పాశుపతాస్త్రం పరమేశ్వరుని నోట పలుకుతూ ఉంటే విన్నాడు. పరమేశ్వరుడు చేత్తో ఇచ్చినటువంటి దృశ్యం తాను స్వయంగా అనుభవించాడు. ఈ 2 కూడా తర్వాత యుద్ధములన్నింటిలోనూ అర్జునుడికి రక్ష, అది తెలుసుకోవాల్సింది. అస్త్రం ప్రయోగిస్తాడా లేదా అని కాదు, అస్త్రము ద్వారా వచ్చిన మంత్రశక్తి శివుని అనుగ్రహం ఉన్నది, అది చాలా ప్రధానమైనది. అందుకే కృష్ణుడు ఎందుకు నువ్వు ఇంత ప్రతిజ్ఞ చేసావు, చెయ్యకుండా ఉండవలసింది అని చెప్పిన కృష్ణుడు అప్పటికప్పుడు ఆలోచించి ఈ రాత్రికి రాత్రి శివానుగ్రహం లభిస్తే కానీ రేపు ఆ భయంకరమైన వ్యూహాన్ని ఛేదించడం కాదు అని చెప్పి తాను స్వయంగా తీసుకువెళ్ళి శివానుగ్రహం పొందించి తెచ్చారండి. ఇది తెలుసుకోవాల్సింది అద్భుతమైన సన్నివేశం ఇది. ప్రాతకాలం నిద్ర లేవగానే అప్పటికి కృష్ణుడు వచ్చాడు రథం సిద్ధం చేసుకున్నాయి. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, ఏమన్నా నిద్ర సుఖంగా పట్టిందా అని. స్వామి, నువ్వు నీ లీలలు వర్ణించవలసినదా, నీ అనుగ్రహం నాకు బాగా లభించిందని తనకు లభించిన స్వప్న వృత్తాంతాన్ని ఇక్కడ వివరించి చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత అర్జునుడు యుధిష్ఠిరుడు పూజాతికములు చేసి వాసుదేవుని ఆ రోజు ప్రత్యేకంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేసి నీ అనుగ్రహం చేతనే మేము ఇప్పటి వరకు దివ్యమైన వధలన్నీ పొందేమయ్యా, ఇప్పుడు నీ అనుగ్రహంతోనే తన యొక్క ప్రతిజ్ఞని సత్యం చేసుకోవాలి, నాకు దిగులుగానే ఉందన్నాడు యుధిష్ఠిరుడు. బయలుదేరాలి అనగానే
తాను ఆశీర్వదిస్తూ తప్పకుండా ఇతడు విజయం సాధించి వస్తాడు అని చెప్తూ ఉండగా అర్జునుడు యుయుధానుని పిలిచాడు. యుయుధానుడు అంటే సాత్విక యొక్క మరొక పేరు. నిజానికి ధర్మరాజుని ఎలాగైనా బంధిస్తానో అర్జునుడి దగ్గర లేకపోతేనే ప్రతిజ్ఞ పట్టాడు ద్రోణుడు. ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు, ఆ వ్యూహాన్ని ఛేదించాలి, జయద్రథుని వధించాలి. ఈ సమయంలో ఆ ద్రోణుడు యుధిష్ఠిరుని బంధించవచ్చు. కాబట్టి సాత్యకి నువ్వు ఎప్పుడూ రక్షగా ఉండు సుమా, ఎందుకంటే నీ పరాక్రమం ఎటువంటిదో నాకు తెలుసు, నువ్వు కృష్ణుడు అంతటి వాడివని నా భావం. అందుకు నువ్వు ఎప్పుడు ఈయన ప్రక్కన ఉండు. నాకేం పర్వాలేదు, నేను వాసుదేవుడితో ఉంటున్నాను కనుక నాకేం పర్వాలేదు, నువ్వు మాత్రం ధర్మరాజుకి రక్షగా ఉండు అని చెప్పి బయలుదేరాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చక్రశకట వ్యూహం వైపు రథం కదులుతూ ఉన్నదండి. ఆ కదులుతూ ఉండగా పాంచజన్య శంఖారావం కృష్ణుడు పలికిస్తూ ఉండగా, దేవదత్త శంఖాన్ని అర్జునుడు మ్రోగిస్తూ ఉండగా, శ్వేతాశ్వములు కదిలిస్తూ దివ్యమైనటువంటి పార్థసారథి రథం కదులుతూ ఉన్నది. ఆ చక్రశకట వ్యూహాలకు వెళుతూ ఉంటే ముందుగా వ్యూహం ముఖంలో ఉన్నాడు ద్రోణుడు. ఈ శకట వ్యూహంలో అగ్రభాగంలో నిలిచి ఉన్నాడు. లోపల కర్ణ కృపాది సమూహం మధ్యంలో జయద్రథుడు కాపాడబడుతున్నాడు. అతడి రథం అక్కడున్న జయద్రథుడి రథం. ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తున్నాడో ఆ సమయంలో ఇక్కడ పాండవులు కూడా వాళ్ళ వ్యూహరచన వాళ్ళు చేసి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసే బయలుదేరారు కదా యుద్ధానికి. ఆ తర్వాత వ్యూహంలో మొట్టమొదట గజబలాన్ని వేసుకుని దుర్మర్షణుడు అనేటువంటి ఒక రాజు నిలబడ్డాట. వీడు కౌరవ సేనకు చెందినటువంటి వాడు. ఆ దుర్మర్షణుడు గజసేన. ఈ గజసేన సామాన్యం కాదండి. సింధు దేశంలో గజములు గొప్పగా ఉంటాయని చెప్తారు. ఆ సైంధవమైనటువంటి అశ్వములు గజములు అవి ఉన్నాయట. ముందుకే మన అశ్వాలకి సింధురములు అని పేరు ఏనుగులకి కనబడుతుంది, అశ్వములకు కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు సైంధవము అని అశ్వానికి పేరు. అలాగే సింధుర వ్రజసేవిత అన్నప్పుడు గుర్రముల ప్రక్క మన ఏనుగుల ప్రక్క కూడా చెప్తూ ఉన్నాను. అందుకు అక్కడ ఉన్నటువంటి సింధు దేశానికి సంబంధించిన గజసేనలు అశ్వసేనలు వీటితో దుర్మర్షణుడు ఉన్నాడు. వాడికి అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ గుర్రాల వల్ల, ఏనుగుల వల్ల. ఆ ధైర్యంతో అక్కడ నిలబడి, ఓ సవ్యసాచి, నువ్వు నన్ను జయిస్తే గానీ లోపలికి వెళ్ళలేవు అన్నట్టు వాడు ముందు నిలబడ్డాడు వ్యూహానికి అంతరికి కూడా వచ్చి ఈ గజములతో అశ్వములతో. ఎప్పుడైతే దుర్మర్షణుడు అలా అన్నాడో ఆ దుర్మర్షన్ని చాలా అలవోకగా హింసించి మొత్తం అశ్వముల్ని గజముల్ని చెల్లా చెదరు చేసి అర్జునుడు లోపలికి ప్రవేశిస్తున్నాడు. దానితో ఎక్కడి వారో అక్కడ తమ యొక్క బలాన్ని విడిచిపెట్టి పరిగెడుతున్నట్టు అశ్వాన్ని గుర్రాన్ని విడిచిపెట్టి ఆ యోధులందరూ అటు ఇటు చెల్లా చెదరైపోతున్నారు. చిత్రం ఏంటంటే దుశ్శాసనుడు ఆ తర్వాత వచ్చి ఎదుర్కొన్నాడు అర్జునుడిని. అప్పుడు దుశ్శాసనుడిపై అర్జునుడు చూపించినటువంటి పరాక్రమంతో దుశ్శాసనుడు ఒక్కసారి భయపడి ద్రోణుని శరణు వేడుతూ ఆ శకట వ్యూహం లోపలికి వెళ్ళిపెట్టి ఆయన ద్రోణుని వద్దకు ఇలా వెళ్ళగానే ఇంకా తర్వాత ఉన్నటువంటి ద్రోణుడు, ఆ ద్రోణుడు తన యొక్క సేనలతో నిలబడి ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా కృష్ణుడికి ఒక నమస్కారం చేసి ద్రోణునికి ఒక నమస్కారం చేసి, ఓ విప్రోత్తమ, నాకు శుభం కలిగేలా మీరు దీవించండి అన్నట్టు. ఆచార్యుడు కదా, అందుకు మీరు దీవించండి. దుర్భేద్యమైనటువంటి వ్యూహంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నా గురువు వంటి వారు, తండ్రి వంటి వారు. అంతేకాదు కృష్ణుడికి నేను ఎంత ప్రీతో, కృష్ణుడు నాకు ఎంత శ్రేయోభిలాషో అలాంటి శ్రేయోభిలాష మీరు. అందుకే నేను సత్యం చెప్తున్నాను, అశ్వత్థామని మీరు ఎలా రక్షించుకుంటారో నన్ను కూడా అలాగే రక్షించాలి గనక నన్ను అనుగ్రహించండి అన్నట్టండి. వినయంగా మాట్లాడాడంతే. వెంటనే ఓ బీభత్స అని పలికాడు ద్రోణుడు. నువ్వు నన్ను గెలవకుండా జయద్రథుని దగ్గరికి వెళ్ళలేవు కనుక ముందు నాతో యుద్ధం చేయి అన్నాడు. ఇక్కడ ద్రోణుడు గురువని దయతో మృదువైన యుద్ధం చేసేటండి. కానీ శిష్యుడనే వాత్సల్యం చూపించకుండా తాను సంపూర్ణంగా దుర్యోధనుడి తరపున యుద్ధం చేస్తున్నానని భీకరమైన బాణాల ప్రయోగం చేశాడు. ఆ బాణ ప్రయోగంలో సారథికి కూడా దెబ్బలు తగిలే, ఈనికి తగిలేట. వెంటనే అర్జునుడు ఇంక ఉపేక్షించరాదని తన మేటి విల్లు ఒకటి తీసుకుని ఎక్కుపెట్టి ఆచార్యుని మించిన పరాక్రమాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ద్రోణునికి అర్జునునికి మధ్య జరిగిన యుద్ధం సామాన్యం కాదండి, తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు సమయం చూసుకుంటున్నాడు, సాయంత్రం లోపలికి వెళ్ళకపోతే ఎలాగా. అర్జున, నువ్వు ఒక పని చేయి, యుద్ధం కాదు, మనం ద్రోణుని దాటి వెళ్ళిపోదాం ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఎలాగో నేను చూస్తానుగా, దాటి వెళ్ళాలంటే సారథి యొక్క బాధ్యత ఇది కనుక ఎంత చక్కగా తిప్పారండి కృష్ణ పరమాత్మ. ఒక్కసారి ద్రోణుడికి ప్రదక్షిణ క్రమంలో రథాన్ని తిప్పి ఆ లోపల నుంచి జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. రథం లోపలికి వెళ్ళడం మహా కష్టం, కృష్ణుని యొక్క గొప్పతనం అది. లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యపోయి చూశాడు ద్రోణుడు. ద్రోణుడు చుట్టూ ఉన్న సేనంతా కూడా అర్జున పరాక్రమంతో చెల్లా చెదిరిపోయింది. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో సామాన్యులు లేరండి, ఒక్కొక్కడు గట్టి సేనలు ఉన్నారు. కౌరవుల తరపున యోధులు మహారథులు ఉన్నారు ఒక్కొక్కరు కూడా. ఆ వీర యోధులందరూ కూడా శృతాయుధుడు, సుదక్షిణుడు మొదలైనటువంటి వారు, అచ్యుతాయుధుడు, శృతాయుధుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా
ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ అవలీలగా నేల కూల్చి వెళుతూ ఉంటే వేల కొలది మ్లేచ్ఛ సైనికులు వచ్చారటండి. ఆనాడు భారత యుద్ధంలో వర్ణించినటువంటి రాజులను చూస్తుంటే మొత్తం ఎంత భూగోళ జ్ఞాన నాటకు ఉన్నది, భారతదేశంలో అనేక దేశాలకి ఎలా సంబంధం అనేది అనేక అద్భుత అంశములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకే ఒక్క భారతాన్ని జాగ్రత్తగా పరిశీలించిన నాటి మన విజ్ఞానాన్ని తెలుసుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తూ, నా భారత జాతి వేరే వారి దగ్గర నుంచి విజ్ఞానం నేర్చుకోవాల్సిన స్థితి కాదయ్యా, యుగాల క్రితమే మనకు అద్భుతమైన విజ్ఞానం ఉండేది. మనం నిర్లక్ష్యం వల్ల, ఇతరుల దాడుల వల్ల, మనకేమీ లేదని మనం అనుకోవడం వల్ల మనం పరిశీలించక అధ్యయనం చేయక వెనక్కి పెట్టాం. ఇప్పటికైనా ఇక్కడున్న యువత, దూర ప్రాంతాల నుంచి వింటున్న వేల మంది యువత ఒక్కసారి స్పందించి మన ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని తీసుకువచ్చి ఒక విజ్ఞానవంతమైన దేశానికి, ఒక విజ్ఞానవంతమైన ధర్మానికి మనం వారసులం అని ఒక భావం కలిగితే చాలండి. మొత్తానికి మ్లేచ్ఛ సైనికులు కొన్ని వేల మంది ఎదుర్కొంటారు ఇక్కడ అర్జునుని. అవలీలగా వాళ్ళందరినీ కూడా ఛేదించుకుంటాడు. నిజానికి ఒక్కొక్కరిని ఆయన ఛేదించి వెళుతున్నటువంటివి కొన్ని అధ్యాయాల రచనలు ఉన్నాయి. అవన్నీ చేస్తే మనం ఇప్పటి నుంచి చక్రవ్యూహం నుంచి బయటపడాం. అందుకు ప్రధానమైన అంశాలన్నీ చెప్పుకుంటూ వెళుతున్నాం. ఎప్పుడైతే అర్జునుడు పరాక్రమంతో ఈ విధంగా ద్రోణుడు కూడా దాటి వెళ్ళిపోయాడో, వెంటనే దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వచ్చి వాడు పాత పాట పాడాడు. వాడికి దొరలవాటు అని చెప్పుకున్నాం కదా, ఆ దొరలవాటు వాడు వదలడు. జానామి త్వాం మహాభాగా పాండవానాం హితేరత తథా ముహ్యామి చ బ్రహ్మన్ కార్యవర్తాం విచింతయన్. మీరు పాండవుల హితం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తారని నాకు తెలుస్తూనే ఉన్నది. అసలు యథాశక్తి చతే బ్రహ్మన్ వర్తయే వృత్తిముత్తమాం ప్రీణామి చ యథాశక్తి తచ్చత్వం నవబుద్ధ్యసే. అసలు మీ అందరినీ ఎంత చక్కగా చూసుకుంటున్నాను, మీకు ఎప్పుడైనా లోటు చేశానా? మీకు వృత్తులన్నీ కల్పన చేశాను, మీకు కావలసినటువంటివన్నీ సమకూర్చుతూ నా రాజ్యములో వచ్చే సంపాదన, మీ యొక్క నిత్య జీవన వ్యవహారాలు లోటు లేకుండా నడవడానికి అన్ని భోగాలతో నేను ఏర్పాటు చేశాను. మీ అందరికీ ఉపాధి నేనిచ్చాను. అస్మానేవోపజీవం స్వామస్మాకం విప్రయే రతః నహ్యయం త్వాం విజానామి మధుదిగ్ధమివక్షురం. మా మీద ఆధారపడుతూ, మేమిచ్చిన ధనాలతో పోషింపబడుతూ, మాపై మీరు మాత్సర్యభావం కలిగి శత్రువుల పట్ల ప్రేమభావం కలిగి ఉన్నారంటే మీరు మధుదిగ్ధమివక్షురం, తేనె పూసిన కత్తి వంటి వారు అన్నట్ట. వీడు అనదలుచుకుంటే ఆ నోటి హద్దు ఉండదండి. గురునింద ఇంతగా చేస్తున్నాడు.